బ్రేకింగ్ న్యూస్. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి స్వగ్రామం చెర్లపాలెలో ఆమె బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఓటమితో గ్రామస్తులు సంబరాలు జరుపుకున్నారు. ఝాన్సీ రెడ్డి బలపరిచిన కిరణ్ పై రెబల్ నేత తిరుపతి రెడ్డి బలపరిచిన మహేందర్ గెలుపొందారు. తొర్రూరు మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. చెర్లపాలెం గ్రామస్తులు ఝాన్సీ రెడ్డి నియంత పోకడతో అసలైన కాంగ్రెస్ శ్రేణులు ఇబ్బందులు పడుతున్నారన్నారు తిరుపతి రెడ్డి. ఒంటెద్దు పోకడ్లు మాని ఇప్పటికైనా ఝాన్సీ రెడ్డి తీరు మార్చుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. పాలకుర్తి నియోజకవర్గంలో తిరుపతి రెడ్డి బలపరిచిన అభ్యర్థుల గెలుపుతో తన స్వగ్రామం చెర్లపాలెం లోపల సంబరాలు అంబరంటే ప్రస్తుతం మనం చూడొచ్చు. ఈ ఝాన్సీ రెడ్డి స్వగ్రామం ప్రస్తుతం ఇక్కడ మార్కెట్ చైర్మన్ ఉన్నటువంటి తిరుపతి రెడ్డి స్వగ్రామంలో తిరుపతి రెడ్డి బలపరిచిన అభ్యర్థి మహేందర్ విజయం సాధించడంతో ఈ రోజున విజయోత్సవాలు జరుగుతున్న పరిస్థితి. గ్రామస్తులంతా ఏకమై సంబరాలు చేసుకుంటూ బాణసంచా కాల్చి సంబరాలు చేసిన సిచ్యువేషన్ చూస్తున్నాం. ఒక పండగ వాతావరణం చెర్లపాలెం గ్రామంలో నెలకొంది. ప్రస్తుతం మనతో తిరుపతి రెడ్డి ఉన్నారు. నమస్తే. ఏంటి ఒక రెబల్ అభ్యర్థులను నింపారు, ఒక రెబలిజం గెలుపు సాధించారు మీ అభ్యర్థి, ఏం చెప్పదలుచుకున్నారు? అసలు రెబల్ అనేది లేదండి. రెబల్ అనే పదం మీరు దాన్ని తొలగించాలి. మేమే అసలు కాంగ్రెస్. గత ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎవరు నిరంతరంగా పనిచేసిర్రో వాళ్ళే బరిలో ఉండడం జరిగింది. మాదే అసలు కాంగ్రెస్. అది ప్రజలు గుర్తించారు కాబట్టే అసలు కాంగ్రెస్ అభ్యర్థి అయిన మహేందర్ను గెలిపించడం జరిగింది. అంటే ఎందుకు మహేందర్ అభ్యర్థిత్వాన్ని నిజంగా ఝాన్సీ రెడ్డి ఉపాధ్యక్షులుగా ఉన్న టీపీసీసీగా చెప్పినప్పుడు ఒప్పుకోలేదా, లేకుంటే ఎందుకు ఈ అభ్యర్థులందరూ మీరు బరిలో దింపాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు పార్టీ పరంగా ఆలోచించాలి కానీ వ్యక్తిగత కారణాలు చూపించి అతన్ని పక్కకు పెట్టడం జరిగింది. అవి పనికిరావు. పార్టీ కష్టపడ్డాడు, చాలా కష్టం. ఆయన గతంలో 20 సంవత్సరాల క్రింద ఉన్నాడు. గత ఎమ్మెల్యే ఎలక్షన్లో అతను నిరంతరం రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు. అభ్యర్థులను కష్టపడి పార్టీ కోసం అండగా నిలబడిన కార్యకర్తలను నిలబెట్టాలన్న ఉద్దేశం మాత్రమే మాది. అందుకోసమే అక్కడక్కడ నిలబెట్టడం జరిగింది. నిజమైన కాంగ్రెస్ బలంగా కాంగ్రెస్ క్యాడర్ ఉన్న వ్యక్తులను, కాంగ్రెస్ పార్టీకి కష్టపడిన వ్యక్తులను నిలబెట్టడం జరిగింది. ప్రచారంలో మీ పెద్దమ్మ ఝాన్సీ రెడ్డి కూడా సవాల్ వేశారు, చాలా మీరు రాజీనామా చేయండి అని. మీరు కూడా సవాల్ వేశారు, మీరు రాజీనామా చేయండి. ఏం చెప్తారు ఈ విజయం తర్వాత? స్వగ్రామంలో, ఆమె స్వగ్రామంలో మీరు మీ అభ్యర్థి గెలిచారు. ఝాన్సీ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి, కష్టపడిన వాళ్ళను అందరినీ కలుపుకొని పొమ్మని నేను 3 నెలల క్రితమే ఒక ఇండికేషన్ పంపించాను. వాళ్ళు కూడా ఏదైతే విభేదిస్తున్నారో వాళ్ళందరినీ పంపించడం జరిగింది. అది జరిగితే ఈరోజు ఈ మండలంలో ఈ పరిస్థితి వచ్చేది ఉండేది కాదు. కానీ తను అంగీకరించలేదు. అది దానివల్లనే ఈ విధంగా జరిగింది. మేజర్ గ్రామ పంచాయతీలన్నీ మీ అభ్యర్థులు గెలిచారు. ఇప్పుడు మళ్ళీ దేవరుప్పలు ఉంది, కొడకంలో ఉంది. ఏంటి మరి అక్కడ పరిస్థితి కూడా ఇట్లే ఉంటుందా? ఎక్కడైనా అండి, ఇప్పుడు అసంతృప్తులు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. అందరినీ కలుపుకొని పోయినప్పుడే పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నష్టం జరగకుండా ఉంటుంది. అది నేను మొదటి నుంచి అదే చెప్పుకుంటూ వచ్చాను. ఇక వారు వినడం లేదు కాబట్టే ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా నా విజ్ఞప్తి ఒకటే, అందరినీ కలుపుకొని పోయి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా బలంగా ముందుకు పోతాం. కాంగ్రెస్ పార్టీని ఇంకా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, ఇంకా పార్టీని బలోపేతం చేయడం కోసం మేమంతా కృతనిశ్చయమై ఉంటామని తెలియజేసుకుంటున్నాం. అసలు కాంగ్రెస్ వాదులకు నిజంగా ఇక్కడ స్థానం లేదు కాబట్టి అభ్యర్థులు పని చెప్పారు. రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ గుర్తు జరగబోతున్నాయి. మరి ఏంటి అధిష్టానం దృష్టికి తీసుకుపోతారా? ఇక్కడ పరిస్థితిని ఏం చేయబోతున్నారు నెక్స్ట్? గతంలో అధిష్టానం దృష్టికి తీసుకుపోయాం, ఎందుకనో వాళ్ళు ఇంకా దాన్ని కరెక్ట్ చేయలేకపోయారు. ఇప్పటికైనా అధిష్టానం కలగజేసుకొని వాస్తవ పరిస్థితులు తెలుసుకొని పిలిచి మాట్లాడతారని ఆశిస్తున్నాను. పార్టీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ పార్టీ గుర్తు మీద జరుగుతాయి కాబట్టి ఇప్పుడైనా వాళ్ళు కలగజేసుకొని నిజంగా పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు పార్టీ గుర్తు మీద టికెట్లు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మేజర్ జీపీలన్నీ మీ అభ్యర్థులు గెలిచారు కదా. రేపు పొద్దున ఎమ్మెల్యేగా యశస్వి రెడ్డి ఉన్నారు, ఆమె ఇన్ఛార్జిగా ఉన్నారు, ఉపాధ్యక్షులు. రేపు పొద్దున వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయరా? సంక్షేమ పథకాలు కానీ నిధుల విషయంలో కానీ ఏం చేస్తారు? అప్పుడు ఇబ్బంది పెట్టరని నేను అనుకుంటాను. ఏ ఎమ్మెల్యే కానీ ఇబ్బంది పెట్టరు. ఎమ్మెల్యే గారు కూడా తెలుసు, కష్టపడ్డ వాళ్ళు ఎవరో తెలుసు. కొన్ని మరి ఎందుకున్న వ్యక్తిగత కారణాలతోటి అలా చేశారు. అలా ఎమ్మెల్యే గారు చేయరని నేను భావిస్తున్నాను. సో మొత్తానికి ఏం చెప్తారు ఈ విజయం మీద? ఈ తొర్రూరు మేజర్ జీపీలన్నీ కూడా మీ అభ్యర్థులు గెలిచారు. ఏం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు మీ నియోజకవర్గంలో? ఏం లేదు, పార్టీ పరంగా వచ్చేసరికి కష్టపడిన కార్యకర్తల కోసం మాత్రమే ఇలా గెలిచారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాత్రమే గెలిచింది. ఏదైతే వేరే రెబల్స్ అదంతా పుట్టి ప్రచారం, గ్లోబల్ ప్రచారం, మేము రెబల్స్ అనే మేము ఒప్పుకోము. అసలు కాంగ్రెస్ మాదే. ఇప్పుడు బుద్ధి వచ్చి మళ్ళీ మీ పెద్దమ్మ పిలిస్తే పోతారా? అందరు కలిసిపోతారా? మళ్ళీ కలిసిపోతాం, అన్ని కలుపుకొని
మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు అందరు. కానీ పార్టీ అభివృద్ధి అనేది పార్టీ బలోపేతానికి అందరూ కలవాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్కరితోనూ అయ్యే పని కాదు. అందరూ ఉండాలి, పార్టీని అభివృద్ధి చేయాలి. అది మాత్రమే మేము మొదటి నుంచి కోరుకుంటున్నాం. మొదటి నుంచి ఒకటే, ఎమ్మెల్యే గారి ఎలక్షన్లో ఎవరైతే అహర్నిశలు కష్టపడ్డారో వాళ్ళని పక్కన పెట్టద్దు అనేదే నాది మొదటి నుంచి డిమాండ్ అని కాదు, కోరిక. అలా ఉంటే ఏంటంటే మన కోసం కష్టపడిన వాళ్ళకు మనం కొద్దిగా విలువ ఇస్తే మన విలువే పెరుగుతుంది. దానికోసం తప్ప వ్యక్తిగత కక్షలతోనో ఏదో కారణంతోనో కాదు. అది వారు అర్థం చేసుకుంటే మంచిది. అంతకుమించి ఏం లేదు. కానీ కొంతమంది పక్కన చేరి లేనిపోని అని చెప్పడం వల్ల ఇదంతా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అంటే అధిష్టానం కళ్ళ చేసుకుంటేనే ఈ పాలకుర్తి లోపల కాంగ్రెస్ మంచి రోజులు వస్తాయి అంటారా? ఎట్లా? అధిష్టానం తప్పకుండా కలగజేసుకోవాలి. ఇప్పటికైనా పార్టీకి నష్టం జరగకముందే ఇప్పటికే చాలా జరిగింది. ఇక భవిష్యత్తులో కూడా జరగకుండా చూసుకొని ముందుకు, ఎందుకంటే పార్టీ గుర్తు మీద ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అధిష్టానం సత్వరమే దీని పరిష్కార మార్గాన్ని కనుగొనాలని కోరుకుంటున్నాను. అంటే ఏం చేయాలి? ఆ పరిష్కారం అంటే ఏం చేయదలుచుకున్నాను? పిలిపియాలి, ఝాన్సీ రెడ్డి గారిని పిలిపియాలి, ఎమ్మెల్యే గారికి చెప్పాలి. ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఈ ఫలితాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఈ ఫలితాలను చూసైనా వాళ్ళని పిలిపించి మాట్లాడి పార్టీని ఒక తాటి మీదకి తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే, తనలో మార్పు రాకపోతే మీరు కాంగ్రెస్ వాళ్ళతో కలిసి ముందుకు వెళ్తారా? ఇట్లనే వెళ్తాం. ఇప్పుడు మన గత ఎలక్షన్లు ఎవరైతే పనిచేసారో వాళ్ళందరితో కలిసి ముందుకు వెళ్ళడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. సో ఇది మొత్తానికి ఝాన్సీ రెడ్డి స్వగ్రామంలో ఛాలెంజ్గా తీసుకొని ప్రచారం నిర్వహించి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పంపిణీ చేసిన చివరకు కమిట్మెంట్తో పనిచేసినటువంటి కాంగ్రెస్ కరడు కట్టినటువంటి అభ్యర్థులే గెలిచారు. ఇక ఇది ఝాన్సీ రెడ్డి కనువిప్పు కలగాలి, అధిష్టానం కలగజేసుకొని వచ్చే ఎంపీ జడ్పీ ఎన్నికల్లోపు కూడా సరైన మార్గంలో పెడితేనే పార్టీ డెవలప్ అవుతుంది. తను కలిసి రాకుండా మేము మాత్రం కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ కోసమే పనిచేస్తారంటూ కూడా తిరుపతి చెప్తున్న పరిస్థితి. సంతోష్,